10th క్లాస్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడమే మీ లక్ష్యమా? ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టిప్స్ జాగ్రత్తలు తీసుకోవాలి? 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే తరువాత ఫ్యూచర్ ఉంటుందని మీరు నమ్ముతారా? 1 నమ్ముతాం, 2 నమ్మము. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. 10లో సాధించిన మార్కులను ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే 10వ తరగతి వార్షిక పరీక్షలకు అంతటి ప్రాధాన్యం. అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షల వేడి మొదలైంది. దీంతో విద్యార్థులు సబ్జెక్టుపై మక్కువ పెంచుకుంటే టాప్ స్కోర్ చేయవచ్చు. ముందుగా తెలుగు సబ్జెక్టు విషయానికొస్తే మన మాతృభాష తెలుగు అనే ఆలోచనతో విద్యార్థులు ఈ సబ్జెక్టును కొంత తేలిగ్గా తీసుకుంటారు. కానీ మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే మాత్రం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. అందుకోసం పద్య భాగం, గద్య భాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్టులో వ్యాకరణం కూడా ముఖ్యమే. ఈ వ్యాకరణంలో మెరుగ్గా రాణించాలంటే సందులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పర్యార్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఇలా చదివితే మంచి స్కోర్ చేయవచ్చు. ఇక ఇంగ్లీష్ విషయానికొస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్ ఇది. కానీ ఇందులోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం చేయాల్సిందల్లా ముందుగా ఇంగ్లీష్ పదజాలం, వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వాటిని తాము సొంతంగా విశ్లేషించే నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాలు, సమాధానాలను పరిశీలించడం మంచిది. విద్యార్థులు ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెషన్స్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లను బాగా చదవాలి. వాటిని చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందొచ్చు. మ్యాథమెటిక్స్ విషయానికొస్తే మ్యాథమెటిక్స్ భవిష్యత్తులో ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు ఇలా అన్నింటా ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఈ సబ్జెక్టులో 100కు 100 సాధించే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి చాప్టర్ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతో పాటు కారకాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయోగంగా ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో మంచి మార్కులు సాధించాలంటే అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో ఫిజిక్స్ నుంచి 7, కెమిస్ట్రీ నుంచి 7, మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సందిగ్ధత పెంచుకుంటే బెస్ట్ స్కోర్ చేయొచ్చు. నేచురల్ సైన్సెస్, జీవశాస్త్రంలో టాప్ స్కోర్ కోసం సబ్జెక్ట్ అవగాహనతో పాటు విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్టులు, బ్లాక్ డయాగ్రామ్స్ లను సొంతంగా రూపొందించుకోవాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతో పాటు ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందాలి. చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రామ్స్కు సంబంధించిన భాగాలను గుర్తించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సోషల్ స్టడీస్, సమకాలీనంగా సోషల్ స్టడీస్లో అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి సమకాలీన అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఒక అంశం గురించి ఉంటే దానికి సంబంధించిన మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం మంచిది. అవగాహనకు సంబంధించిన ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. హిస్టరీలో 2 ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారతీయ జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. మొత్తానికి 10వ తరగతి విద్యార్థులు ముఖ్యంగా ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి.
మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. తొలి పరీక్షకు వారం ముందు నుంచి పూర్తిగా ఆ పరీక్ష కోసమే సమయం కేటాయించాలి. ఇలా చేస్తే మీరు అన్ని సబ్జెక్టులో 100% మార్కులు తెచ్చుకోవచ్చు.